చెప్పండి నెక్స్ట్ ఐటమ్ ఏంటి? మసాలా రైస్. మసాలా రైస్. ఓకే, ఇది నైట్ టైం అన్నం ఎక్కువ మిగిలిపోయింది అనుకోండి, అది పాడు చేయకుండా ఇలా వండుకొని మార్నింగ్ టిఫిన్ లాగా తినొచ్చు. ఓకే, పులిహోర కాకుండా ఇలా మనం మసాలా రైస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మరి దీనికి కావాల్సిన పదార్థాలు: అన్నం, పచ్చిమిర్చి చీలికలు, లవంగాలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, షాజీరా, జీడిపప్పు, మిరియాలు, ఆవాలు, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, నూనె, నెయ్యి. ఓకే కళ్యాణి, కావాల్సిన పదార్థాలు చూసాము. మరి స్టార్ట్ చేసేద్దాం. అయితే ప్యాన్ స్టవ్ ఆన్ చేసుకుందామా? ఇందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేస్తే టేస్ట్ వస్తుంది, కమ్మగా ఉంటుంది నెయ్యి వేస్తే. ఆయిల్ ఒక 2 స్పూన్స్. కొంచెం ఈ ఫుడ్ ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. సో మార్నింగ్ టిఫిన్ కింద చేసుకోవడానికి చాలా బాగుంటుంది కూడా. కొంచెం ఆయిల్ వేడెక్కాక ఇందులో మనం హోల్ గరం మసాలా మొత్తం ఇవన్నీ కూడా వేస్తున్నాం కదా, మసాలా ఐటమ్స్ అన్ని. సో అది అయినా టేస్టీగా ఉంటుంది. జీలకర్ర, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, షాజీరా, ఇది హోల్ గరం మసాలా. సో దగ్గర దగ్గర బిర్యానీ మాదిరిగానే ఉంటుంది. కొంచెం జీడిపప్పు, ఇవి మనకి ఇష్టం, ఇవి ఆప్షనల్ అనమాట. మిరియాలు కొంచెం ఘాటు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవాలి. మనం చూస్తుంటే బాగా తింటారేమో, స్పైసీ అన్నట్టు అనిపిస్తుంది. అంతేనా? స్పైసీగా ఎక్కువ తింటారు. ఓకే, అందుకే ట్రై చేశారు ఈ వంట. తర్వాత లవంగాలు ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి చిలుకలు. ఇవి మనకి కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవాలి. సపరేట్గా కారం వేసుకోవట్లేదు ఇంకిదే కాబట్టి వీటితోటి. ఆనియన్స్, కరివేపాకు, ఇవి బాగా ఫ్రై అయిపోవాలి. ఈ వంట ఎవరు నేర్పించారు? ఇది మత్తగా నేర్పించారు. సో అయితే ఆల్టర్నేట్స్ చాలా ఉంటాయి అనమాట. ఇన్ కేస్ ఏమైనా మిగిలిందంటే పులిహోర అని, మసాలా రైస్ అని, ఇంకేమేం చేసుకుంటారు? అన్నంతో వడియాలు కూడా పెట్టుకోవచ్చు. అన్నంతో వడియాలు కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటాయి. అవునా? సో అత్తయ్య చేస్తూ ఉంటాం అనమాట అయితే ఇంట్లో. అవి మరి ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి అన్నంతో పెట్టి? వడియాలు 2 years 3 years వరకు ఉంటాయి. అవునా? ఓకే, మామూలుగా అన్నం పాడైపోతుంది కదా. లేదు, ఏం అవ్వదు. అవి ఒక 3-4 days ఎండలో ఎండితే ఓకే, చాలా టేస్ట్ ఉంటాయి తింటే కూడా. ఓకే, నెక్స్ట్ ఏం వేసుకుందాము? కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఓకే, తర్వాత ఇప్పుడు మిగిలిపోయిన అన్నం రైస్ వేసేసుకోవచ్చు. అంతా వేసేసుకోవచ్చా? అండ్ ఇందులో కాంబినేషన్ ఏమైనా బాగుంటుందో డైరెక్ట్ గా తినేస్తాం? లేదు, ఇప్పుడు తినేయచ్చు. కావాలంటే పెరుగు వేసుకుని కూడా తినచ్చు కదా. ఆల్మోస్ట్ అన్ని వేసేసుకున్నట్టే మనం కదా. కొంచెం స్పైసీ ఎక్కువ ఉంటుంది, బాగా స్పైసీగా ఉంటుంది. అందుకే మార్నింగ్ స్పైసీ కొంచెం కష్టము అనిపిస్తే మనం పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం వేడయ్యాక బౌల్లో తీసుకుంటాం. అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చివరిలో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా ప్లేట్లోకి తీసేసుకుందామా? మసాలా రైస్ రెడీ. అంతే. చూసారు కదండి, స్పైసీగా ఉండే మసాలా రైస్ ప్రిపేర్ చేసేసుకున్నాము. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. మసాలా రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అన్నం, పచ్చిమిర్చి చీలికలు, లవంగాలు, కరివేపాకు, షాజీరా, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా, జీడిపప్పు, మిరియాలు, ఆవాలు, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, నూనె, నెయ్యి. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి అది కాగాక జీలకర్ర, ఆవాలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, షాజీరా, హోల్ గరం మసాలా, జీడిపప్పు, మిరియాలు, లవంగాలు వేసి అవి వేగాక పచ్చిమిర్చి చీలికలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి మరో 5 నిమిషాలు వేయించాలి. ఇలా వేగిన దానిలో తగినంత ఉప్పు, అన్నం వేసి కలిపి కొత్తిమీర, పుదీనా చల్లి మరోసారి కలిపి ప్లేట్లోకి తీసుకుని ఉల్లిపాయ టమాటోతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, మసాలా రైస్ రెడీ.